హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే నుంచి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు అందరికీ తెలిసిందే ఆ నోటిఫికేషన్ ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్. సో మనకు ఈ నోటిఫికేషన్ గురించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఆల్రెడీ 1 మంత్ బ్యాకే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈరోజు ఒకసారి మళ్ళీ ఒక కొత్త న్యూస్ పేపర్లో ఈ ఏఎల్పి పోస్టుల గురించి డాటా అనేది రావడం జరిగింది. సో ఏ జోన్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాదాపు మనకు ఏఎల్పి కంప్లీట్ పోస్ట్ వచ్చేసి 11,127 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్ట్కి నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్లో ఇవ్వాలనేసి సో రైల్వే బోర్డు వాళ్ళు మనకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఈ మంత్ ఇది మార్చ్ మంత్ కాబట్టికి సో దాదాపు మోస్ట్లీ మార్చ్ మిడిల్లో అంటే ఇంకో 10 డేస్లో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 10 డేస్లో రాకపోయినా కానీ ఒక 15 డేస్లో ఖచ్చితంగా సో మనకు మార్చ్ 15 టు మార్చ్ 25 లేదా 20 ఆ మిడ్లో సో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ వచ్చేసి ఒక మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. సో జేఈది ఏఎల్పి నోటిఫికేషన్. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత జేఈ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఐసోలేటెడ్ కేటగిరీ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ అనేది ఛాన్స్ ఉంది రావడానికి. సో ఇక్కడ జోన్ వైజ్ ఇచ్చాను చూడండి. సికింద్రాబాద్ దాదాపు మనకు 16-17 జోన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో రైల్వే జోన్. సో జోనల్ వైజ్గా సో ఇక్కడ వేకెన్సీ అనేవి క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. సో ఇవి దాదాపు 11,127 పోస్టులు వివరాలు ఇవి. సో దీంతో పాటు మనకు జేఈ అండ్ టెక్నీషియన్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ వాళ్ళ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది సో అప్కమింగ్ మంత్లో. సో ఇది ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో ఈ ఛానల్లో ఏముంటుందంటే నా ఛానల్లో కంప్లీట్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సో కంప్లీట్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అలాగే కంప్లీట్ డాటా క్వశ్చన్స్ అండ్ అలాగే దానితో పాటు కాన్సెప్ట్ సో వాటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అన్ని కంప్లీట్గా నా ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.